హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడదంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బనిహాల్ అనే ఒక డిస్టిక్లో ఒక సొరంగం గురించి నేను చూపిస్తున్నప్పుడు మీకు ఈ సొరంగం మినిమం 9 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద సొరంగం ఇది 2 వేస్ ఉంటుంది. 2 వేస్ సొరంగం ఇది NH-44 కూడా ఇది కవర్ చేస్తుంది. ఈ సొరంగము దీని పేరు బంటినాల్ క్విజ్గాండు టన్నల్ అంటారు దీన్ని. ఈ టన్నల్ అనేది బనిహాల్ మరియు కాశ్మీర్ని వేరు చేస్తుంది. ఈ సొరంగం దాటిన తర్వాత కాశ్మీర్ అనేది మనకి మొదలవుతుంది. ఈ టన్నల్ చాలా పెద్దది ఫ్రెండ్స్. చూస్తున్న ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి, ఐస్ కొండలు. చూసారు ఫ్రెండ్స్, ఇది ఎంత విశాలంగా ఎంతో ప్రశాంతంగా ఉందో ఈ రోడ్డు. చాలా పెద్ద హైవే ఫ్రెండ్స్. ఇది NH-44 అంటారు దీన్ని. ఇక్కడ మనకి టన్నల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ టన్నల్ అనేది మ్యాక్సిమం 9 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది అతిపెద్ద పర్వతంలోకి సొరంగం తవ్వి ఈ టన్నల్ తయారు చేశారు ఫ్రెండ్స్. ఈ టన్నల్ లేకముందు ఒక పెద్ద పర్వతాన్ని తిరిగి వచ్చేవారు ప్రజలు. అది ఎంత దూరం అంటే మినిమం 40 నుండి 50 కిలోమీటర్లు ఉండేది. అంతేకాకుండా వర్షాలు పడేటప్పుడు ఐస్ పడేటప్పుడు చాలా ప్రమాదకరంగాను చాలా ఇబ్బందిగాను ఉండేది ఆ రోడ్డు. దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఈ టన్నల్ అనేది తయారు చేస్తారు. ఈ సొరంగ మార్గాన్ని మినిమం ఏ బండి అయినా సరే, బైక్ అయినా సరే, లారీ అయినా సరే, బస్సు అయినా సరే మినిమం 50 km/hతో ట్రావెల్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా తయారు చేస్తారో. ఈ టన్నల్ తర్వాత మనకి కాశ్మీర్ అనేది మొదలవుతుంది. కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. కాశ్మీర్ అనేది చాలా అందమైన ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ కూడా. విదేశాల నుండి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టన్నల్ అనేది చాలా పెద్దది. నాకు తెలిసి మన ఇండియాలోనే అతిపెద్ద రెండో టన్నల్ ఇది. అతిపెద్ద టన్నల్ అటల్ టన్నల్, ఇది హిమాచల్ ప్రదేశ్ ఉంది. దాని తర్వాత రెండో పెద్ద టన్నల్ ఇదే. చూసారు ఫ్రెండ్, 2 లారీలు ఒకసారి వచ్చినా సరే ఇంకా టన్నల్ ప్లేస్ ఉంది. అంటే చూడండి ఎంత పెద్దగా తయారు చేశారు టన్నల్ ఫ్రెండ్స్. ఈ టన్నల్ లోపల మనం ప్రయాణించేటప్పుడు చాలా భయంగా ఉంటుంది, కానీ భయపడే అవసరం లేదు. చాలా విశాలంగాను చాలా ఆహ్లాదకరంగాను ఉంటుంది. బస్ జర్నీ అయితే ఇంకా బాగుంటుంది. బస్ కంటే టూరిస్టుల కోసము సుమోలు ట్యాక్సీలు అనేవి జమ్మూ నుంచి స్టార్ట్ అవుతాయి. జమ్మూ ట్రైన్ దిగిన తర్వాత ఒక గేట్ బయట మనకు చాలా బస్సులు కానీ ట్యాక్సీలు కానీ దొరుకుతాయి. తద్వారా మనము కాశ్మీర్ని చేరుకోవచ్చు. మనకి బనిహాల్ డిస్టిక్ దాటిన తర్వాత బనిహాల్ డిస్టిక్ నుంచి టన్నల్కి మ్యాక్సిమం 10-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల తర్వాత మనకి ఈ సొరంగ మార్గం అనేది కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా మ్యాక్సిమం 10 కిలోమీటర్లు ప్రయాణిస్తాం మన సొరంగంలో నుంచి. ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంటుంది. దీని తర్వాత మనకి కాశ్మీర్ అనేది మొదలవుతుంది. కాశ్మీర్లోని చాలా చూడముచ్చటైన ప్లేసులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మంచు కొండలు వినే ఉంటారు. మంచు కొండలు కాశ్మీర్లో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. మ్యాక్సిమం 100%, 100%కి 70-80% మ్యాక్సిమం ముస్లిమ్సే ఉంటారు. ఇక్కడ కాశ్మీర్లో ప్రసిద్ధిగాంచిన పంట ఏంటంటే అక్రోట్ అనేది చాలా బలంగా ఉంటుంది. అక్రోట్ మీకు తెలిసే ఉంటుంది. అక్రోటు మరియు శిలాజిత్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కుంకుమ పువ్వు అంటారు కదా, కుంకుమ పువ్వు కూడా ఎక్కువ కాశ్మీర్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా టూరిజంలో వెళ్ళాలనుకుంటే మీరు తప్పకుండా కాశ్మీర్ వెళ్ళండి. కాశ్మీర్లో చాలా బాగుంటుంది. మీరు సింగిల్ కాకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళి తిరిగి రావచ్చు. మీరు అమర్నాథ్ యాత్ర కూడా ఇదే రూట్ నుంచి వెళ్ళాలి. అమర్నాథ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అమర్నాథ్ యాత్ర మన జూన్లో స్టార్ట్ అవుతుంది. 2 నెలల వరకు అమర్నాథ్ యాత్ర ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.